ముందుగా మీ అందరికీ కూడా తెలిసిందే ఎన్నిక ఫలితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి నిన్నటి ఫలితాల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో మరి బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 70,565 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇందులో 5,110 ఓట్లతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో నేను వెనుకంజలో ఉండి ఉన్నాను. మరి ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్కి 98,637 ఓట్లు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 93,531 ఓట్లు రావడం జరిగింది. అంటే డిఫరెన్స్ 5,106 ఓట్లు. ఇంకా థర్డ్ అభ్యర్థికి 63,972, అంటే సుమారుగా సెకండ్కి థర్డ్కి చూసుకున్నట్లయితే ఒక 30,000 వ్యత్యాసంతో థర్డ్ అభ్యర్థి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్తో 5,110, ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ 5,106. అంటే ఎలిమినేషన్స్లో పెద్దగా అక్కడ అడ్వాంటేజ్ మనం పొందలేకపోయి ఉన్నాం అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఓట్స్ 2,52,029 మనకు పోలైన ఓట్లు అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్లు 28,686, 28,686 ఓట్స్ మరి ఇన్వాలిడ్ అయినాయి. అంటే 11% ఆల్మోస్ట్ ఆల్ ఓట్లు ఇన్వాలిడ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్లలో ముఖ్యంగా మరి చూసుకున్నట్లయితే మా యొక్క అభిమానులు ముఖ్యంగా కంపల్సరీ నరేందర్ రెడ్డికి వేయాలి అనుకున్న వాళ్ళ దానిలో 28,000లో ఒక 15,000 ఓట్లు చెల్లని ఓట్లు నాయే అనేది అక్కడ మా వాళ్ళు ఇలా చూపించినప్పుడు అర్థమవుతుంది. అంటే చెల్లని ఓట్లు ఏ రకంగా జరిగినాయి అంటే 1 పెట్టి 1 పక్కన ఒక టిక్, అలాగే 1 పెట్టి దానికి ఒక సర్కిల్, లేదా 1కి ముందు 0 అంటే 0-1 పెట్టడం, తర్వాత జస్ట్ టిక్ పెట్టడం, తర్వాత తెలిసి తెలియక 1 రాసు దాని కింద డాట్, అంటే 1 కింద ఒక డాట్ ఉన్నా కూడా దాన్ని ఇన్వాలిడ్గా మనం పరిగణలోకి తీసుకున్నారు. ఈ రకంగా ఇంకొకటి ఏమైంది అంటే ఆ రెండవ వరుస అన్నప్పుడు ఏమైందంటే కొద్దిమంది దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఒక 1000 మంది పట్టభద్రులు ఏం చేశారంటే సార్కి ఒక్కడికి మాత్రమే వేయాలనుకున్నారు, ఒకరికి మాత్రమే వేశారు. కానీ ఆ 2 సీరియల్ పక్కన ఉన్న బాక్స్లో 0-2 వేశారు. అంటే దాంతో అర్థమవుతుంది ఏంది, ఎక్కడ కూడా 1 వేయలేదు, వాళ్ళు 3 వేయలేదు, ఒకరికే వేశారు. కానీ ఆ 2 వరుస నరేందర్ రెడ్డిది 2-2 అని చెప్పేసి అక్కడ పక్కన 0-2 అనేది వేయడం జరిగింది. ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 28,000 చెల్లని ఓట్లలో 15,000, సపోజ్ ఇంకా 10,000 చెల్లని ఓట్లు సపోజ్ బీజేపీ అభ్యర్థి అయినా ఈ 15,000 చెల్లని ఓట్లు ఉన్నాయనుకున్నప్పుడు ముందరికి వచ్చేది ఉంటే ఇప్పుడున్న 5,000 మైనస్కి ఇంకొక మనం 5,000 ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవన్నీ. సో ఏది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు, కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా, కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను నైట్ చూస్తున్నాను కొన్ని 100ల కొద్ది వీడియోలు, 100ల కొద్ది మెసేజ్లు, కొన్ని 1000ల కొద్ది వాళ్ళు చెప్తున్నారు సార్ నో ప్రాబ్లం సార్, మేము అందరం ఉన్నాం స్వచ్ఛతంగా ఆ టెక్నికల్, నేను కూడా ఇలా తప్పు చేశాను సార్, 0-2 మీకే వేయాలనుకున్నాను కానీ మీ పక్కన 0-2 వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేందర్ రెడ్డి సార్ ముఖంలో ఎప్పుడు కానీ విజయాన్ని నవ్వును మాత్రమే చూసిన వాళ్ళు ఇవాళ లక్షల మంది ఈ 4 జిల్లాల్లో ఉన్న అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు డిస్టర్బెన్స్ లేకుండా. దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించదలుచుకున్నాను. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి నా మీద నమ్మకం కొద్దీ ఎంతో నమ్మకంగా ఇచ్చినందులకి ముఖ్యంగా పార్టీ పెద్దలైన ఖర్గే గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మరి రాష్ట్ర బాధ్యులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత సీతక్క గారు, మరి కొండా సురేఖ గారు, ఈ 7 ఏమో మన డైరెక్ట్ మంత్రులు, దామోదర్ రాజనరసింహ గారు 3 మనకు డైరెక్ట్ మంత్రులు, అలాగే 4 ఇన్ఛార్జ్ మంత్రులు. సో వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ నాకు ముందుగా టికెట్ ఇచ్చిన పెద్దలకి, సహకరించిన వీరికి, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐకి, అలాగే మరి ముఖ్యంగా మాకు మద్దతు పలికిన సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, తర్వాత టీజేఎస్ ఉంది,
తర్వాత విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ కావచ్చు, యుఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత మిగతా టిఎన్ఎస్ఎఫ్, ఎన్టీఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు, అలాగే మరి సంఘాలు, మిగతా టీచర్స్ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ సంఘాలు, కుల సంఘాలు, ఎంతో మంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు గత 6 నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ ఫోర్స్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పాలి. జెంట్స్, లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా మీరు చూస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీం లాగా బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే ఒక మూమెంట్లో ఎంత సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారంటే నరేందర్ రెడ్డికి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయరన్నారు. ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు. ఇంత ట్రయాంగులర్ సిరీస్లో కులం పేరు మీద, మతం పేరు మీద విడగొట్టాలనే ప్రయత్నం చేసిన కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎవరు కూడా లేరు, ఆయన పిల్లలే ఆయన ఓడగొడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నరేందర్ రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు, పిల్లలకు ప్రేమను పంచాడు, విలువలను పంచాడు, ఒక సిస్టమేటిక్ లైఫ్ను పంచాడు తప్ప కానీ ఎక్కడ కూడా నెగటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు. ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన నేను ఏం చేయలేదు. ఎవరి చెడు వాళ్ళ దగ్గర ఉండవచ్చు, కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే ఇంకా నేను గెలిచాను, నా ప్రమాణ స్వీకారోత్సవం ఇది నాది అని ఎన్నో ప్రగల్భాలు పలికి ఉన్నారు, ఎన్నో రకాలుగా. అంటే అది ఓన్లీ సోషల్ మీడియా హైప్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేసి ఉన్నారు. బట్ నేను మాత్రం ఎక్కడ నా క్యాంపెయినింగ్లో ఎవరిని నేను దూషించడం కానీ ఎవరిని నిందించడం కానీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా, వాస్తవానికి కూడా గెలిస్తే పట్టభద్రులకు ఎంతో చేయాలి, ఈ పాలిటిక్స్లో కూడా ఒక సిస్టమేటిక్ తేవాలి. ఎన్నో ఆలోచనలు, మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ ఉంది. గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతోటి నేను ముందుకు వెళ్ళాను. తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండి ఒక సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను. సో ఏది ఏమైనా మరి పట్టభద్రుల యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజలది ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు, కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 02 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ, మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ, పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుంది అని కూడా. సో ఎట్టి పరిస్థితిలో వెనక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చాను. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా
స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రినివాసులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ల డబ్బుల కానించి కూడా ₹1 నా దగ్గర తీసుకోకుండా తన సొంత ఖర్చులతోటి మంతని ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈవెన్ మంచిర్యాల కావచ్చు, కరీంనగర్లో కూడా గల్లీలో మీటింగ్లు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి, అంటే ఎంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది. సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి, నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలా మందిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పనిచేసి ఉన్నారు, అందరూ పనిచేశారు. కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి. సో ఖచ్చితంగా నేను ఒకరోజు క్యాంపెయినింగ్ చేస్తే ₹1 నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు, విజయం సాధించలేదు. కాబట్టి రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా ప్రజా జీవితంలో నేను అడుగుపెట్టాను అనుకున్న ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిపించడానికి మనం పనిచేయాలి తప్ప కానీ నేను కాలు తీసి బయటికి పెట్టాలంటే నా ₹1 ఖర్చు ఎవరు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇస్తే కరీంనగర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తూ దీన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కూడా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే స్టాఫ్ గురించి అద్భుతంగా మరి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు మీకు తెలుసు. ఆల్ఫోర్స్ టీం అందరూ కూడా చాలా అద్భుతంగా కృషి చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అట్లాగే మా స్టూడెంట్స్ కూడా వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నికల డే నాడు అందరినీ కూడా మేల్కొల్పారు. మీరు ఎక్కడున్నా పర్లేదు మరి నరేంద్ర రెడ్డి సార్కి ఓటు వేయాలని చెప్పిన మా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పేరెంట్స్ కూడా గ్రాటిట్యూడ్గా ఎస్ మా పిల్లలు అద్భుతంగా మీ చేతుల్లో పెరిగారు, మంచి మంచి హోదాల్లో ఉన్నారు. చాలా విష ప్రచారం జరిగినా ఒక్కళ్ళు కూడా మా పేరెంట్ ఎవరు కూడా నరేంద్ర రెడ్డి సార్ దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని ఎక్కడ కూడా అనలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. సో ఆ పేరెంట్స్ అందరూ కూడా మరి గురు దక్షిణగా వాళ్ళందరూ కూడా లైన్లో వచ్చేసి ఎంతమంది ఓట్లు వేశారు. ఇవాళ మనం ఓవరాల్గా ఫస్ట్ ప్రియారిటీలోనే 75,000 ఓట్లు సాధించాము అంటే ఇది ఖచ్చితంగా మరి ఎంతో మంది మనను కోరుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఆల్ఫోర్ స్టాఫ్కి, అట్లాగే పట్టభద్రులు కూడా ఎందుకంటే ఒక నమ్మకంతో వారు మరి ఉన్నారు, వారికి కూడా ఖచ్చితంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు నుంచి సంపూర్ణ కాంగ్రెస్ వాదిగా ఉంటాను అని చెప్పేసి ఏదైతే మరి నేను క్యాంపెయినింగ్లో పట్టభద్రులకు హామీలు ఇచ్చానో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ హామీలు నెరవేరే విధంగా మరి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే ఏదో చేస్తుంది పార్టీ అన్న ఆలోచన కాకుండా పట్టభద్రులకు ఇచ్చిన హామీలను మరి గెలిచినా ఓడినా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది. అదేవిధంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఖచ్చితంగా వాటన్నింటికి కూడా సమస్యల దృష్ట్యా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను. మరి ముఖ్యంగా మంత్రివర్యులు కూడా చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బిజీ ఉన్నా కూడా మరి అన్న మీరు కరీంనగర్లో కాలు పెట్టాలి, కరీంనగర్ ఎదురు చూస్తుంది అనగానే వెంటనే స్పందించేసి నేను వస్తాను అని చెప్పేసి వారు బిజీ షెడ్యూల్లో కూడా మరి 3 మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది నిజానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మరి నరేందర్ రెడ్డి గెలుస్తాడు అన్న ఒక ఆలోచనగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి ధన్యవాదాలు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా హుస్నాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ మంచి లీడ్ తీసుకొని వచ్చి ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ముఖ్యంగా నా స్పెషల్ థ్యాంక్స్ మరి శ్రీధర్ బాబు గారితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక జెంటిల్మెన్, చాలా అద్భుతంగా వర్క్ చేసి ఉన్నారు, అందరినీ గైడ్ చేసి ఉన్నారు. ఇవాళ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళనలో మాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అది సంగారెడ్డికి దగ్గరలో ఉన్న ఆందోళనలో హైయెస్ట్ లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ మరి ఆ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తున్నది. అలాగే సీనియర్లు కురువృద్ధులు ఒక మూమెంట్లో అనుకున్నాను ఇంత సీనియర్లు ఉన్నారు ఎలా వర్క్ జరుగుద్ది అని చెప్పేసి. బట్ నా అబ్జర్వేషన్లో అయితే మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత అలాగే సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గారు, విజయ రమణారావు గారు, గోదావరికని ఎమ్మెల్యే చాలా అద్భుతంగా ఒక పక్క ప్రణాళికతోటి నిజానికి విగరస్ ఎఫర్ట్స్, అంటే వాళ్ళ ప్లానింగ్ చూస్తూ ఉంటే ఆ వయసులో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రియల్లీ ఇది ఎక్స్ట్రాడినరీ. అటువంటి లీడర్షిప్
యాక్చువల్లీ ఇక్కడ కరీంనగర్ టౌన్లో కొంచెం కొరబడింది అని చూస్తున్నాను. ఇక్కడ ఒక లీడర్ అవసరం పడింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ద బెస్ట్ రిజల్ట్ ఇక్కడ మనం తీసుకొని రావడానికి ఒక అవకాశాలు ఉంటాయి. కొంచెం మైనస్ జరిగింది అంటే యాక్చువల్లీ మెదక్ జిల్లాలో కొంచెం మాకు మైనస్ ఓట్లు అక్కడ జరిగి ఉన్నాయి. దానికి నేను కూడా బాధపడుతున్నాను. ఆ మెదక్ కొంచెం కవర్ చేసి ఉంటే కనుక ఈ చెల్లని ఓట్లు అనేది సమస్య లేకుండా కూడా చాలా అద్భుతంగా ఇవాళ హుస్నాబాద్ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, తర్వాత పెద్దపల్లి కావచ్చు, ఇవన్నింటిలో కూడా మనం అద్భుతమైన లీడ్లో ఉన్నాం. ఒకటే మాకు దగ్గర అనుకున్న లీడ్ మిస్ అయింది ఎక్కడంటే చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీ, వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ, సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ. ఈ 3 చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల అనేది అక్కడ కొంచెం మనకు నష్టం తీసుకొచ్చి పెట్టి ఉన్నది. ఖచ్చితంగా అక్కడ మరి మా పార్టీ కార్యకర్తలు అందరూ ఈజీ ఉన్నా దాన్ని ఖచ్చితంగా ఒక సమీక్ష చేస్తూ రాబోయే రోజుల్లో అది లేకుండా కూడా చేస్తానని చెప్పేసి కోరుకోవచ్చు. పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు చాలా సీనియర్ మోస్ట్ అయిన ఎన్ని నంబర్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఉన్నారు. ఆయన నిజానికి ప్రతి కాంగ్రెస్ లీడర్ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. నిస్వార్థంగా అసలు ఆయన జేబులకు వెళ్ళి మీటింగ్లకు ఖర్చు పెట్టేసుకొని ఎన్నో మీటింగ్ల వయసులో ఆయన ఎప్పుడు కూడా మరి నరేందర్ రెడ్డి పోటీదారుడను ఇంకేదో ప్రజలు అనుకుంటున్నట్టు చేయలేదు. జీవన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ప్రతి గల్లీలలో మీటింగ్లు పెట్టి అక్కడ చేసి ఉన్నారు. అఫ్ కోర్స్ జగిత్యాల టౌన్లో కొంచెం కాంగ్రెస్ ఓట్స్ వెనుకబడ్డ, జగిత్యాల రూరల్లో చాలా అద్భుతంగా మరి ముందుకు రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా మనకి ఇక్కడ ఆర్మూర్లో కూడా మాకు మంచి మెజారిటీ అక్కడ రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నిజామాబాద్ జిల్లాలో మదన్ మోహన్ గారు ద రియల్ పొలిటీషియన్ లాగా చాలా అద్భుతంగా పనిచేసి ఉన్నారు. మంచి లీడ్ కూడా అక్కడ తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్, హనుమకొండలో ఉన్న 2 మండలాలు కొత్త అయినా కూడా తక్కువ ఓట్లు ఉన్నా కూడా అక్కడ మా ఆల్4 శ్రేణులు బాగా పనిచేసి ఉన్నారు. ఆ రెండిట్లో కూడా హైయెస్ట్ లీడ్ను మనం తీసుకొని వచ్చున్నాం. సో వారికి కూడా ఈ సందర్భంగా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చోట్ల ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండి ఉన్నారో అక్కడ కొంచెం వెనుకబడింది. సో ఏది ఏమైనా ఈ చెల్లని ఓట్లే ముఖ్య కారణం నేను భావిస్తున్నాను. ఎందుకంటే 28,000 ఓట్లలో ఒక 15,000 నాకు తెలుసు కొద్దిగా, ఎందుకంటే మా పోలింగ్ ఏజెంట్లకు షీట్ చూపిస్తే అక్కడ అర్థమైపోయింది. అంటే వాళ్ళకి ఖచ్చితంగా నాకు ఓటు వేయాలని ఉంది, కానీ అది 1 రాయడం, టిక్ పెట్టడం. ఈ సందర్భంగా దయచేసి ఎలక్షన్ కమిషన్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే రోజుల్లో దీనికి ఇంకా క్యాంపెయినింగ్ విస్తృతంగా జరగవలసి ఉండే. అంటే అఫ్కోర్స్ దానిలో క్యాండిడేట్స్ మేము కూడా చేయలేదు అని నాకు కూడా అనపడుతుంది. అంటే ఎంతసేపు వీళ్ళను మనం ఏ రకంగా క్యాంపెయినింగ్ చేయాలనుకున్నాం తప్ప కానీ పట్టభద్రులకు అన్ని తెలుస్తే అన్న ఆలోచనలో ఉన్నాం, కానీ ఎలాంటి నొటేషన్ వాడకూడదు, ఏం వాడాలే చెప్పాం, కానీ ఇది వాడితే ఇన్వాలిడ్ అవుతుంది అన్న విస్తృత ప్రచారాన్ని మనము అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకున్నాం, 50% +1 ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక చాలా టఫ్ ఉంటుంది, అదర్వైజ్ ఎమ్మెల్సీ ఎన్నిక క్యాన్సిల్ చేస్తారు అనేది నేను విన్నాను. మరి పరిపూర్ణంగా విననా లేకపోతే ఏమి తెలియదు, కానీ అదే అయితే ఉంది స్టాండర్డ్. బట్ ఇవాళ నిన్నటి రోజు జరిగిన మరి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇవాళ గెలుపుగా ప్రకటించినా కూడా ఆయనకి 50% +1 ఓట్లు రాలేకపోయింది అక్కడ. సో మనం 3rd ప్రియారిటీ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలి. 4th ప్రియారిటీ, యాక్చువల్లీ ప్రియారిటీ సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే ఒకవేళ డైరెక్ట్గా రాలేకపోతే 2nd ప్రియారిటీ ఓట్లు లెక్కిస్తారు, 2nd ప్రియారిటీ రాలేకపోతే 3rd ప్రియారిటీ ఓట్లు లెక్కించాలి. అప్పటికి కూడా 50% +1 రాలేకపోతే 4th ప్రియారిటీ. అందుకే కదా 1, 2, 3, 4, 5 మీరు ఎన్నైనా పెట్టచ్చు అన్న ప్రియారిటీ ఎందుకు పెడుతున్నామో అంటే ఆ 50% +1 ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటాలి అనేది. బట్ నిన్నటి రోజు మాత్రం ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ను తీసుకొని వచ్చున్నారు. ఆ సిస్టమ్ పట్ల సరి అయిన అవగాహన ఎవరికి లేకుండా పోయింది. సో ఇప్పుడు 3rd ప్రియారిటీ ఓట్లు, 4th ప్రియారిటీ అనేది లేదు. ఇప్పుడు ఆ గెలిచిన అభ్యర్థికి 50% +1 రాలేదు. మరి గతంలో ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళందరికీ కూడా 50% +1 ఓట్లు వచ్చాయి. మనం 50% విన్ అంటే 111,172 ఓట్లు రావాలి. గెలుపును ప్రకటించాలంటే 111,172 ఓట్లు రావాలి. బట్ ఇవాళ గెలిచిన అభ్యర్థికి వచ్చినాయి 98,637. అంటే చూడండి, మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఒక 12,000 మ్యాజిక్ ఫిగర్ కంటే వెనుక అక్కడ ఉండడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అసలు 50% +1 దానికి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ దాని పరిగణలోకి తీసుకోము, ఎట్లా వస్తాయి అనుకున్నప్పుడు ఆ కండిషన్ ఎందుకు పెట్టాలి, ఆ అవేర్నెస్ ఎందుకు తేవాలి, అది అవసరం లేదు. తర్వాత 2nd ప్రియారిటీ, 3rd ప్రియారిటీ, ఇప్పుడు 4th ప్రియారిటీ, ఇవన్నీ ఏమి చూడకుండా ప్రియారిటీలు పెట్టి ఓటర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాం. దానికి బదులుగా మనం రెగ్యులర్ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఒకటే ఓటు, అది కూడా
ఎలక్ట్రానిక్ సిస్టంలోకి వెళ్ళినట్లయితే ఇంత కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఆయన వెళ్తాడు, ఆయనకి ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేస్తుంటాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవేళ ఇలాగే ఉండాలనుకున్నప్పుడు అసలు ఈ ప్రియారిటీ ప్రిఫరెన్స్ల సిస్టమ్ను తీసివేసి ఎవరికైనా ఒకరికి అది కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలో పెట్టి ఉంటే ఇంత కన్ఫ్యూజన్ అనేది రాదు. కాబట్టి ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా మరి ఈసీఐ దీని పట్ల చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, ఏది ఏమైనా మరి టెక్నికల్గా ఓటమి చెందిన నేను భావిస్తూ నైతికంగా మాత్రం గెలిచానని కోరుతున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక సేవకుడిగా ఉంటాను, పట్టభద్రులకి కూడా ఒకరికి సేవకుడిగా ఉంటాను. మరి ఇన్ని రోజులు గత 5 నెలల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు పాత్రికేయ మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా నాకు సహకరించి ఉన్నారు. ఏ ఏరియాకి వెళ్ళినా మీ ఊళ్ళో ఫలానా తెలుస్తారు నా బ్రదర్ అని చెప్పేసి ఈ మూలకు వెళ్ళినా ఆ మూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా నాకు అద్భుతంగా సహకరించారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. మరి ఏది ఏమైనా ఈ జర్నీలో ఎక్కడైనా నేను ఎవరినైనా పట్టించుకోలేకపోయినా, ఎవరినైనా హలో అనలేకపోయినా, ఫోన్ చేయలేకపోయినా, ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ ఏరియా, అది ఏదైనా నా ద్వారా పొరపాటు జరిగి ఉంటే ఓకే, ఇప్పటికీ చాలామంది ఎన్ని రకాలుగా చేసినా నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికి అర్థమైపోయింది నరేందర్ రెడ్డి చేసిన తప్పేమి లేదు అని చెప్పేసి అందరికీ ఇప్పటికీ ఒక అర్థమైపోయిందని భావిస్తున్నాను. కొద్దిమంది రకరకాలుగా ఒక బీసీ ఫీలింగ్ తీసుకువచ్చి గెలిపించాలని రకరకాలుగా చేసి ఉన్నారు. తర్వాత ఈవెన్ నాకు సహకరించిన వివిధ పార్టీల సపోర్టర్స్ కూడా ఉన్నారు. ఇది స్పష్టంగా చెప్పాల్సిందే. ఇంకా నేను పేర్లు పార్టీ చెప్పను కానీ, అంటే మాకు మద్దతు ఇవ్వని పార్టీలలో నుంచి ప్రధాన పార్టీలు కూడా మిగతా వాళ్ళు చాలామంది నా శ్రేయోభిలాషులు వారు కూడా చాలా సహకరించున్నారు. వారు కూడా వాళ్ళ అభ్యర్థి గెలిచిన దానికంటే ఎక్కువగా మరి నా ఓటమిని జీర్ణించుకోలేకుండా మరి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ మిగతా పార్టీల వాళ్ళు కూడా బాగా సహకరించి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యొక్క అభిమానులు, శ్రేణులు, తర్వాత ఎవరు కూడా ఈ ఓటమి అనే దానికి ఇంకా మీరు దిగాలు పడకుండా ఖచ్చితంగా మనం ఏదైతే హామీలు ఇచ్చామో అది నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంతకంటే ఇంకా మెరుగ్గా, చురుగ్గా ఉంటూ ఇటు వ్యవస్థలను కాపాడుకుంటూ, వ్యవస్థల్లో తెలంగాణ విద్యారంగంలో గతంలో ఎలా అయితే నాణ్యమైన విద్యను అందిస్తూ చక్కగా రోల్ మోడల్గా ఉన్నామో, ఇప్పుడు కూడా విద్యారంగ పటిష్టతను అలాగే ఉంటూ, అలాగే ప్రభుత్వ విద్యారంగ డెవలప్మెంట్కు కూడా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉంటాను. తర్వాత క్రియాశీలకంగా పాలిటిక్స్లో కూడా ఉంటూ అందరికీ ఏవేవి హామీలు ఇచ్చానో అవి నెరవేర్చుతూ, ముఖ్యంగా కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ పార్టీని అయితే పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఎన్నికల్లో నాకు క్లియర్ కట్గా నాకు అర్థమైపోయింది. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆదేశిస్తే కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ని ఖచ్చితంగా నేను ప్రక్షాళన చేస్తూ, ఇక్కడ ఒక లీడర్షిప్ అవసరం ఉంది, దాన్ని చేయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది, రాబోయే రోజుల్లో చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ మరి ఢిల్లీ పెద్దలకి, రాష్ట్ర పెద్దలకి, అలాగే మరి ఈ నా గెలుపుకు సహకరించిన మా యొక్క శ్రేయోభిలాషులు, అల్ఫోర్స్ టీం, తర్వాత కాంగ్రెస్ శ్రేణులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సహకరించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియారిటీ విషయంలో మనం ఒక రిటర్న్ అప్లికేషన్ కూడా ఇచ్చి ఉన్నాం వాళ్ళు. సో ఆ సందర్భంలో మరి ఈసీఐకి వాళ్ళు కూడా సేమ్ దాన్ని మెయిల్ చేశారు. తర్వాత పర్సనల్గా కూడా డిస్కస్ చేసి ఉన్నారు. చేస్తే ఏమున్నారు అంటే, ఆయనకి 50% +1 ఓట్లు రావాలంటే నరేందర్ రెడ్డి ఓట్లు తీసి ఆయనకి ఇస్తే 50% 1 వస్తాయి అంటారు. ఫస్ట్ సెకండ్లో సెకండ్ ఓట్లు ఫస్ట్కి ఎక్కడ వేయడానికి ఉండదు. అంటే ఎలిమినేషన్లో సెకండ్ ఎలిమినేషన్ జరగదు, థర్డ్ వరకే ఎలిమినేషన్ జరగాలి. సో వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం ఏముందంటే, సెకండ్ ఆయన్ని కూడా ఎలిమినేట్ చేస్తే ఆయనకు వస్తాయి కదా 50% +1 అంటాడు. సెకండ్ని ఎలిమినేట్ చేయడం అనేది ఎక్కడ కూడా మన ఈ గతంలో కూడా వినలేదు. కాబట్టి ఇంకా దానిపైన ఇంకా నేను ఎందుకంటే అలాంటిది ఓకే, ఇప్పుడు వాళ్ళొక సిస్టమ్ ఏర్పరచుకున్నారు. మరి ఈసారి చేశారా ఎవరి గురించి అందరి కొరకు కామన్ అయి ఉండొచ్చు. మధ్యలో నా గురించి వాళ్ళు ఏదో చేశారని నేనేం భావించట్లేదు. కాబట్టి న్యాయప్రకారమైన పోరాటం కానివ్వండి, దీని పట్ల ఎవరిని నిందించడం కానివ్వండి, ఎలాంటిది ఏమీ లేదు. కాకపోతే 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాత్రం నేను చాలా విస్తృతంగా ఒక ఐడియా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా నేను వారికి ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ ద్వారా ఎక్కడెక్కడ మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి కావచ్చు, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్
మీనాక్షి మేడం గారికి కూడా పర్సనల్గా ఎవరిది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పరిస్థితి ఏంటి, ఇక్కడ లీడర్షిప్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎవరు ఏ రకంగా ఉన్నారు, ఏం చేస్తే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వెళ్ళగలదు అనేది ఒక కంప్లీట్ ఒక పక్క రిపోర్ట్ మాత్రం నేను క్షుణ్ణంగా ఇవ్వగలను. ఎందుకంటే ఇదే రకమైన దానితోటి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వెళ్ళినా కూడా మనం ఆశించిన రీతిలో రిజల్ట్ రాలేదు. ముందైతే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రిపోర్ట్ ఇండివిజువల్గా మాత్రం నేను ఇస్తాను. ఏది ఏమైనా చాలా మంది ఎమ్మెల్యేలు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, అది వాస్తవం, దానిలో డౌట్ లేనే లేదు. ఈ సందర్భంగా మరి నాకు సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకి, తర్వాత ప్రతి ఇన్ఛార్జ్ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ను కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఒకటి ఇప్పుడు మనము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకి నేను అధిష్టానానికి కట్టుబడి ఉన్నా అనే ఒక మాట నేను ఇచ్చాను. అంటే జనరలీ ఏ పార్టీలో కానివ్వండి కొన్ని డ్రాబ్యాక్స్, లూపోల్స్ ఉండి ఉండొచ్చు. సో ఇక్కడ 100% నాకు అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు అని నేను అనలేను. ఎట్ ద సేమ్ టైం నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, ఎవరు కూడా నాకు అగెనిస్ట్గా వెళ్ళారు అని అయితే నేను భావించట్లేదు. కాకపోతే కొంచెం స్తబ్దత అనేది అయితే నెలకొని ఉన్నది, దాన్ని కొంచెం ఉత్సాహపరచాల్సిన అవసరం అయితే ఉంది. సో అయితే నో జనరల్లీ ఏంటంటే అదొక ఫ్లోలో వచ్చింది తప్ప కానీ దాని పట్ల ఎవరు, ఎందుకంటే అందరికీ కూడా తెలిసిందే సీఎం ఎంత అద్భుతంగా మరి ఈ నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ చాలా చక్కగా, నేను అందుకే చెప్పాను కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత లేదు ఎప్పుడు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకత ఉండేదే. కాబట్టి సీఎం గారి రాకతో అది ఒక 10% నాకు మైలేజ్ వచ్చింది, ప్లస్ వచ్చింది తప్ప కానీ మైనస్ అయిందని చెప్పేసి నేనేం భావించట్లేదు. ఖచ్చితంగా విద్యా సంస్థలను అలాగే కాపాడుకుంటూ, విద్యా సంస్థలను ఫోకస్ చేస్తూ, ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయంలో ఉంటూ ఏదైతే బాధ్యత నాకు అప్పగిస్తారో, ఏ బాధ్యత అప్పగించినా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిలాగా ఏ రకంగా ఒక పార్టీ కార్యకర్త పనిచేయాలి అనేది నేను ఇతరులకు చేసి అక్కడ కూడా ఒక రోల్ మోడల్ గా నేను ఉంటాను. అంటే దీనికి యాక్చువల్లీ ఏంటంటే మాకున్న సమయం చాలా తక్కువ, ఇక్కడ వ్యవధి అంత పూర్తిగా, ఎందుకంటే ఇంత వైడ్ ఏరియా కదా, ఏదో ఒక పార్లమెంట్ పరిధి అనుకున్నప్పుడు అది వేరు. సుమారుగా 6 పార్లమెంటు పరిధిలో ఉన్నప్పుడు అందరినీ కలుసుకుంటూ వెళ్ళాలి అనేటప్పుడు అది ఎట్లయినా సాధ్యపడలేదు నాకు కూడా, నేను అందరినీ కలవలేకపోయినాను. కానీ అందరూ కూడా వర్క్ చేసి ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక ఎన్నిక వచ్చింది వాళ్ళకి, కాబట్టి ఆ వితిన్ 10 days గ్యాప్లో నేను ఇంకా అందరినీ యాక్టివేట్ నేనే చేయలేకపోయి ఉండొచ్చు తప్ప కానీ నాకు తెలిసి అన్ని చోట్ల అందరూ బాగా వర్క్ చేసి ఉన్నారు. ఏది ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా, ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఇది అంతర్గతంగా ఏమి అనేది చర్చించుకోవాల్సిన ఒక అంశం ఉంది. దాన్ని ఏదైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేయడానికి అయితే ఒక ఆవశ్యకతనైతే ఉంది అని భావిస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు పోటీ చేయడం అనేది మీకు లాభించింది అనుకుంటున్నారా? చాలా తక్కువ ఉంటుంది కాన్స్టిట్యూన్సీ లో ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సో అందుకే అన్నాను, దీని గురించి ఇంకా ఇప్పుడిప్పుడే అంత రివ్యూస్ అన్ని జరుగుతూ ఉన్నాయి క్లియర్గా. ఖచ్చితంగా నేను ఈ రిపోర్ట్ అది ఇంటర్నల్గా జరిగేది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, తర్వాత మీనాక్షి మేడం గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఒక నివేదికను మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది అనేది ఒక క్లియర్ నివేదిక నేను అక్కడ సమర్పిస్తాను. అది అతి త్వరలో ఏమైనా ఉంటే బయటకు వస్తుంది. నో నేను అలాంటిది నేను ఆ డిసిసి ప్రెసిడెంట్ అలాంటి దానికి నేనేమి పోటీలో లేను. అట్లాంటిది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఒకటే పట్టభద్రులకు సేవ చేయాలనుకుంటున్నాము. కరీంనగర్ కేంద్రంలో నేను ఉంటాను కాబట్టి ఇక్కడ అవకాశం ఇస్తే దీన్ని డెవలప్ చేయడానికి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కొంచెం నాయకత్వ లోపం అనేది కరీంనగర్లో నేను గమనించున్నా. అంటే కార్యకర్తలకు వచ్చి నాకు సేవ చేద్దామన్నా నేను ఎవరి పర్మిషన్తో నా దగ్గరికి రావాలి అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. అక్కడ ఒక లీడర్షిప్ ల్యాబ్స్ ఇక్కడ జరిగి ఉన్నది, అదొకటి అవకాశం ఇస్తే నేను చేస్తాను. లేకపోతే ఖచ్చితంగా పట్టభద్రులకు నేను సేవ చేస్తాను. అసలు డిసిసి ప్రెసిడెంట్ నేను తీసుకోను కూడా, వాళ్ళు ఇచ్చినా కూడా.
సార్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థులు పోటీ చేసి మూడో వ్యక్తి గెలుపు కారణమైంది. దీన్ని ఊహించలేకపోయినా మీరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ, ఇద్దరు కలిసి బీజేపీ వాళ్ళని గెలిపించారు. జనరల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేయరు. కాంగ్రెస్ వాళ్ళు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఇంకొక ఆయనకు సపోర్ట్ చేసిండా అని మీరు అడిగితే నేను ఏమైనా ఆన్సర్ చెప్తానేమో. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీజేపీకి ఎందుకు సపోర్ట్ ఇంకోటి సపోర్ట్ చేశారు అనుకుంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు. అది రెండు ఉత్తర దక్షిణ ధృవాలు. ఇంకా నిజం చెప్పాలంటే కింది శ్రేణులు అటువైపు నుంచి నాకు సహకరించి ఉండొచ్చు తప్ప కానీ ఈ శ్రేణులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి ఉండరు. ఎందుకంటే బీజేపీ బలపడితే వచ్చేది ఇక్కడ లాభం ఏమి ఉండదు కదా, కాంగ్రెస్ కి నష్టమే కదా. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా బీజేపీ గెలుపుకి సహకరించిందని చెప్పేసి నేనేం అనుకోవట్లేదు. ఇండిపెండెంట్ గా సపోర్ట్ చేసి ఉండొచ్చు. BSP తో పాటు ఇండిపెండెంట్ కు సహకరించిన ఆల్మోస్ట్ వాళ్ళు మీ పార్టీ టికెట్ ఆశించిన ప్రసారం సపోర్ట్ చేసి ఉండవచ్చు. సో ఏదేమైనా కొన్ని అలా జరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా, అందుకే నేను చెప్పాను కదా, ఒక క్లియర్ కట్ నివేదిక మాత్రం ఖచ్చితంగా నేను ముగ్గురికి ఎవరిది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది ఖచ్చితంగా నేను ఒక నివేదిక వారికి సమర్పిస్తాను. ఎందుకంటే అదొక ఇంటర్నల్ మ్యాటర్, దాన్ని మనం బయట డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. ప్రతి పాయింట్ను కూడా ఏ ఏరియాలో ఎలా ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు, ఎంపీ గారు ఎలా ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఎలా ఉన్నారు, కింది స్థాయి శ్రేణులు ఎలా ఉన్నారు, ఒక పరిపూర్ణమైన అవగాహన నాకుంది. అదొక రిపోర్టును అతి త్వరలోనే ఆల్మోస్ట్ 1-2 days లో ఇచ్చేస్తాను.